Ram is saying it's enough. Tara has given one-liners to most of the questions. I thought that's what you enjoy. Okay. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నేను అశ్విని వైష్ణవ్జీ గారిని కలిసిన తర్వాత మీతో మాట్లాడటం జరిగింది. సో ఆ ఇష్యూని నేను ప్రస్తావించాను. ఈరోజు నేను రక్షా మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు కలుస్తాం జరిగింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తాం జరిగింది. అదేవిధంగా స్టీల్ మినిస్టర్ మన కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరిగింది. ప్రధానంగా రక్షా మంత్రికి వచ్చేగల రెండు విషయాలపైన మాట్లాడాను. ఎన్సీసీని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశాను. దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరాను. దానికి అనుకూలంగా ఆయన స్పందించారు. అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒకటి కోరాను. కావాల్సిన ఎకో సిస్టమ్ మనకుంది. ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది. అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్ళే ముందర ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు, ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల నష్టపోయాం, ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు. ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు, మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాం. రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవ్యాంప్ చేయాలనుకుంటున్నాం, బలోపేతం చేయాలనుకుంటున్నాం, టెక్నాలజీతో జోడించి విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయనకి చెప్తాం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మేము చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి. అన్నిటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం. అది ఎందుకు జరిగింది, నేను టీమ్స్ పంపించాను. అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది. రెండో రోజు ఎడ్టెక్ కంపెనీస్ ద్వారా ప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు, ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చు అని నేను మంత్రి గారిని కోరాను. దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఆయన ఒక మాట అన్నారు, టెక్నాలజీ విషయంలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ముందుంటుంది, మీరు చేయండి, అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళొచ్చని మంత్రి గారు చెప్పారు. ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు తెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు మేము అందరం కలిసికట్టుగా గత 8 నెలలుగా చాలా కష్టపడ్డాం. మీ అందరూ తెలుసు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మేము అందరం కూర్చున్నాం, మాట్లాడాం, ఎట్లా రివైవ్ చేయాలి, ఆప్షన్స్ ఏంటి మన ముందలా అని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే దానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేశాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, కుమారస్వామి గారు, ఉన్న ఎంఓఏ స్టీల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది, దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు. ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం. మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి కానీ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి, ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం, మంచిగా మేనేజ్ చేద్దాం, ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు, మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం, క్లోజ్గా మానిటర్ చేద్దామని మేము అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజ్ మిగతా అంశాలపైన కూడా మేము చర్చించాం. దానికి ఆయన 100% ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి పూజ చేద్దామని మంత్రి గారు చెప్తాం జరిగింది. వైజాగ్ స్టీల్ విషయంలో ఆర్సిలర్ మిత్తల్ రెండింటి విషయంలో ఒకటి వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కావద్దు అనేటువంటి నమ్మకం మాకు ఇంకా కలగట్లేదు. ప్రైమ్ మినిస్టర్ చెప్తే తప్ప మేము నమ్మమని చెప్పంటున్నారు. ఇంకొకటి
ఎవరు అంటున్నారు? దీన్ని తీసేయడం కోసమే ఆర్సిలర్మిట్టల్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఎవరు అంటున్నారన్న? ఇప్పుడు నేను ఒకటి ఎవరు మీరు నలుగురు చెప్పిన దానికి మీరు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా అండి? ఏ కార్మికులతో మన వచ్చి కలిసారు, అందరు సంతోషంగా ఉన్నారు, రివైవ్ చేసాం. అరే స్టీల్ మినిస్టర్ వచ్చి ఇంకా ప్రైవేటీకరణ చేయమని చెప్తే ఇంకేం కావాలండి? నాకు అర్థం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు 13,000 కోట్లు ప్లస్ మేము పెట్టుబడులు పెడుతున్నాం. ఎవరి కోసం పెడుతున్నాం? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెడుతున్నాం, స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకునేదానికి పెడుతున్నాం, కార్మికుల కోసం పెడుతున్నాం. ఇంకెందుకు డౌట్ అండి? ఆర్సిలర్ మిత్తల్ కూడా క్యాప్టివ్ మైన్స్ లేదే. ఐఎమ్ సారీ టు సే, బట్ ఆర్సిలర్ మిత్తల్కి క్యాప్టివ్ మైన్స్ లేదే. సార్ ద రీజన్ ఫార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంత నష్టపోయేదానికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మేనేజ్మెంట్ విచ్చలవిడితనంగా ఎక్స్పాన్షన్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ వల్ల నష్టపోయి. అది చెప్పే కదా సీఎండి విషయంలో చెప్పా, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ తీసుకొస్తానని చెప్పాం. వర్మ గారు క్షమించాలి, వర్మ గారు, భరత్ గారు పర్సనల్గా మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. మీరు మానిటర్ చేయండి క్లోజ్గా, ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ చదవండి, ఎంఐఎస్ మీరు రివ్యూ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీ విల్ రివైవ్ ఇట్, విల్ మేక్ ఇట్ స్ట్రాంగ్, విల్ మేక్ ఇట్ ప్రాఫిటబుల్ అని చెప్పారు. అండ్ వీ విల్ డూ ఇట్. ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు కుమారస్వామి గారు వైజాగ్ స్టీల్ కి ఒరిస్సాలో క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేయలేదన్నారు. మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఏమైనా స్టార్ట్ చేస్తారా? అది కొత్త మేనేజ్మెంట్ వస్తుంది కనుక వీల్ డిస్కస్ ఇట్. 100% అంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ క్వాలిటీ ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి. ఎక్కడ తక్కువ ఉందో అది తీసుకుని తప్పనిసరిగా. అండ్ విశాఖ స్టీల్ ఇస్ హై క్వాలిటీ స్టీల్, టెక్నాలజీ ఇస్ ఫెంటాస్టిక్. సో కాపాడదు. సార్ ఇప్పుడు అనంతపూర్ని డిఫెన్స్ హబ్ గా చేస్తా ఉన్నాయి. లేపాక్షి పూల్ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి, దాన్ని ఏమైనా యూజ్ చేసుకునే అవకాశం ఉందా? దానిపైన ఫోకస్ ఉంది. 100% అది కూడా విల్ టేక్ ఇట్ అప్. అది లీగల్ లిటిగేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఏపీఐఏసీ గతంలో ఒక అవసరం కోసం వచ్చింది, టైం బార్ అయింది ఆ ప్రాజెక్టు. ఏం చేయాలని మేము చర్చిస్తాం. మన భారత్ ఫౌజ్ కూడా వాళ్ళది అమ్యునిషన్ తయారు చేసేదానికి వాళ్ళ ల్యాండ్ అడితే క్యాబినెట్లో కూడా అది క్లియర్ చేసాం, ఆ ప్రపోజల్ కూడా క్లియర్ చేసాం. సో అక్కడ హబ్ అనేది ఏర్పాటు. రాజకీయ విషయానికి వస్తే ఈరోజు జగన్ గారు కార్పొరేట్ సమావేశం ఏర్పాటు చేశారు. 2.4తో ఎలా ఉందో చూపిస్తాము, త్వరలో 30 సంవత్సరాల పాటు మానే అధికారం ఉంటామని చెప్తున్నారు. జగన్ పార్టీ బయటతుంది ఏపీలో బతికే ఉంటుంది. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారు చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jansena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action because it is a promise we have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. రెడ్ బుక్ లో ఎన్ని చాప్టర్లు అయిపోయింది సార్? రాజ్యసభ కూడా ఏంటండి? ఆయన పేరు ఉందా లేదా అనుకుంటున్నారు. చెప్పండి. రెడ్ బుక్ లో ఎన్ని చాప్టర్లు అయిపోయింది? ఇంకేమైనా ఉన్నాయా? అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్. అది కేవలం నాకు మా అధ్యక్షుల వారి మధ్యలో ఉంటుంది సార్. చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? దాబోస్ పై అన్ని తెచ్చారని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దారి ఖర్చులు దట్టగా అయింది, దారి ఖర్చులకే రావండి. గుడ్. ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను.
5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా ఆయన రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా ఆదిత్య మిత్తల్ని. 2019లో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు కూడా ఆదిత్యని కూడా అడిగాను చెప్తా. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి, వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు అడగచ్చు 2019లో వెళ్ళిన ఖర్చులు దండగానా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడా అని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంటు బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ని రివైవ్ చేసినాక కష్టపడుతున్నాం. ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. చివరికి కేరళ మంత్రి కూడా డావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా. అప్పుడు ఆడు వచ్చాను. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చాం, 8 నెలలు మేము తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. వీ హ్యావ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్, వీఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్లీ ఫాస్ట్. జగన్ నేతను మళ్ళీ రాడు అని వాళ్ళు హామీ అడిగినప్పుడు మీరు వాళ్ళకి హామీని ఇవ్వగలిగారు సార్? ప్రజలు నిర్ణయిస్తారు, మేము కష్టపడతాం. కానీ ప్రజలు కూడా గమనించాలి, ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 5 టర్మ్లు ఇచ్చారు. గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్. ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. 5 termsలో their contribution to India's GDP has increased I think by almost 1.5% in 5 terms. Huge contribution. సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం. అది ప్రజలు గమనించాలి, గుర్తించాలి. ఈరోజు కేంద్రంలో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది, పెట్టుబడులకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడగలుగుతాం, దేశం ముందరికెళ్తుంది. ఆయన ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు నిజమేనా సార్? ఎవరునండి? జగన్మోహన్ రెడ్డి. ఎట్లా డిస్క్వాలిఫై చేస్తామండి? 60 days కంటిన్యూగా రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుందని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. మళ్ళీ ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? గుర్తించట్లేదు సార్. ఆయన రావాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి? ఆయన గుర్తించట్లేదు. కొంతమందికి ఇది చేసాము. బట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు కమ్. కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా. ప్రతిపక్ష నేతగా మీరు గుర్తిస్తే ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? అయితే టెక్నికల్గా 60 రోజులు రాకపోతే పోద్దంటారు మీరు. వాస్తవంగా నేను స్పీకర్ గారితో మాట్లాడినా స్పందిస్తాను. ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి. కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు. అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. నేను ఒకసారి స్పీకర్ గారితో మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు సబ్జెక్ట్. సార్ మీ పార్టీ క్యాడర్కి ఆస్పిరేషన్స్ మధ్య సింక్రనైజ్ కావట్లేదు, అందులో కొద్దిగా క్యాడర్లో అసంతృప్తి ఉందన్న వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? దాన్ని ఎట్లా మీరు ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేస్తారు? సార్ మీరు చూస్తే గెలిచిన రోజు దగ్గర నుంచి నేను కార్యకర్తల్ని కలుస్తున్నాను. ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్తలు నేను కలుస్తున్నాను. సెకండ్ లెవెల్ లీడర్స్ని 1-on-1 నేను కలుస్తున్నాను. అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి ఉత్తమ కార్యకర్తలను కలుస్తున్నా. పార్టీ అక్కడ నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నా, వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి. స్టేట్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు పరిచేసి మిగతా పోస్టులని కూడా
ఈ నెలాఖరికల్లా వీ వాంట్ టు ఫినిష్, ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి, దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులు కానీ ఇవన్నీ మేము భర్తీ చేస్తాం. దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళు గుర్తిస్తాం, వాళ్ళని క్యారీ చేసే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర. ఈరోజు ప్యూర్ డేటా డ్రివెన్ మేము వెళ్తున్నాం. ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు, ఎవరు ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చారు, గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేశారో వాళ్ళని మేము గుర్తిస్తున్నాం. మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూశారు. ఎవరైతే బాగా పనిచేస్తారో, పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళనే ఎన్డీఏ కూటమి గుర్తిస్తుంది. సార్, ఢిల్లీ ఎలక్షన్స్ పూర్తయిపోయాయి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కూడా వచ్చి బీజేపీకి అనుకూలంగా చాలా ఫలితాలు కూడా వచ్చినాయి. సో బీజేపీ ఈసారి అధికారంలో రాబోతుంది, 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో ఉన్నారు. సో సంకీర్ణ ప్రభుత్వం. నేను ఢిల్లీ నాయకుడిని కాదు, గల్లీ నాయకుడిని చాలా స్పష్టంగా చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ముందల విశాఖపట్నంలో చెప్పారు, నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ, ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది. Sir, but exit polls are showing that BJP is leading in Delhi. Exactly. That's good. So that's it. India is going to be the engine of the growth story of the world. Keep trying and keep failing. People have recognized the power of double engine Sarkar. They don't want half engine. They don't want polluted politics in Delhi. They want double engine Sarkar. They are seeing the amazing results in Andhra Pradesh. And our Honorable Chief Minister came here, campaigned about it, spoke about it very clearly. And I believe that it's good news for the India. That made a lot of difference also. CBN sir came here, Telugu voters. No, we played our role. As an responsible India partner, we played our role. See, that is very, very important. When you say we are India, it's not just about Andhra Pradesh. It's about supporting the Honorable Prime Minister through and through in any election. And our support has been that way. సార్, స్కూల్స్లో మీరంతా ఇంగ్లీష్ మీడియం మొత్తాన్ని మేము తీసుకొచ్చిన గొప్ప ఇన్నోవేషన్ వ్యవహారం మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు, కొలాప్స్ చేస్తున్నారని చెప్పేసి. I have not collapsed anything. I have not changed medium of education. Yes, CBSE form, CBSE model of CBSE examination వద్దన్నాను 10th క్లాస్, ఎందుకంటే పిల్లలు ప్రిపేర్డ్ లేరు. ఐబీ వాళ్ళు తీసుకురాలేదండి. ఐబీ రిపోర్ట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారండి. దే హ్యావ్ నాట్ బ్రాట్ ఐబీ. వేర్ ఇస్ వన్ ఐబీ స్కూల్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్గా బొత్స గారిని, సత్యబాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు? ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా? ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి? ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ స్కూల్? వేర్ ఈజ్ యువర్ ఐబీ స్కూల్? వేర్ ఈజ్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్? అయినా కట్టుకుండా నేను రివర్స్ చేశాను డెసిషన్ అంటారేంటి? నాకు అదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్, ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు. 90% పిల్లలు ఫెయిల్ అయ్యారు. 10వ తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్. అక్కడ సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మేము గమనిస్తున్నాం, చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను నిర్ణయాలు. ఒక విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణలు తీసుకురావాలని కోరిక నాకు ఉంది, కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్. ఇక్కడ వీఆర్ బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. సో వాళ్ళని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని చాలా కేర్ఫుల్గా నర్చర్ చేయాలి. మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతాయి. ఎన్ని పరిగణనలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా. ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా, యూనియన్స్తో చర్చిస్తున్నా, అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా. మేము సర్వేలు పెడుతున్నాం, ట్విట్టర్లో ప్రశ్నలు అడుగుతున్నాం. ఆఫ్టర్ డిస్కషన్ ఐఎమ్ టేకింగ్ డెసిషన్స్. ప్రజలు ఓకే అన్నా నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారండి? ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు. సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. 13 లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పమనండి. 13 లక్షల మంది పిల్లలు తగ్గారండి. 13 lakhs 5 సంవత్సరాలు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్, హీ షుడ్ ఆన్సర్. వైసీపీ గవర్నమెంట్ లేక విద్యా వ్యవస్థలో కానీ విద్యాకు సంబంధించిన మీరు ఇచ్చిన హామీలు కానీ అన్ని మిస్ అవుతున్నారు జనాలు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. అన్ని హామీలు అమలు చేస్తున్నాం, పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వాళ్ళు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు, అవన్నీ తీర్చాలి.
ఈ ఇయర్ ఫీ రీఎంబర్స్మెంట్ మొదటి విడత చేసాం, రెండో విడత కూడా క్లియర్ చేస్తాం. తల్లికి వందనం మేము షెడ్యూల్ ప్రకటించి చేసాం. రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా షెడ్యూల్ మేము ప్రకటించి చేసాం. గ్యాస్ అమలు చేసాం. దాని తర్వాత పెన్షన్ పెంచాం, అన్న క్యాంటీన్ ప్రారంభించాం. ఉద్యోగాల కల్పన మొదటి హామీ, అది ఎవడు మాట్లాడలే. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది మా మొదటి హామీ అండి. 7 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ విల్ మేక్ ఇట్ అ రియాలిటీ బై 2029. అది చేశాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ స్ట్రైట్ క్వశ్చన్. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి వెళ్తామన్నారు, చేశారా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. స్ట్రైట్గా వైసీపీ నేను ప్రశ్నిస్తున్నా, జగన్ గారిని ప్రశ్నిస్తున్నా. ఆస్క్ హిమ్ టు ఆన్సర్ దీస్ 2 questions ఫస్ట్ బిఫోర్ క్రిటిసైజింగ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రెండింటిపైన ఆయన సమాధానం చెప్పమని. పెన్షన్ కూడా 5 ఏళ్ళకి మెల్లగా ఇచ్చుకుంటారు. 1000 రూపాయలు పెంచేదాకా 5 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. మేము 5 నెలలు తీసుకోవాలా? నేను ఎప్పుడు చెప్పా చేస్తానని. నేను ప్రతిపాదిస్తున్నాను, ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, విల్ టేక్ ఎ డెసిషన్. నేను ఏకపక్షంగా ఐఎమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్. ఐ వాంట్ టు డిస్కస్ విత్ పేరెంట్స్, విత్ స్టూడెంట్స్, విత్ టీచర్స్, విత్ యూనియన్స్, దెన్ టేక్ అ డెసిషన్. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. గత ప్రభుత్వాలాగా 144 సెక్షన్ చుట్టూ పెట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాలని మాకు కోరిక లేదు స్వామి. ప్రిపేర్ చేయాలి, జీవితం కోసం ప్రిపేర్ చేయాలి కదా స్వామి. టు ప్రిపేర్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ ఎలక్షన్ కోడ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ది నోటిఫికేషన్. వీఆర్ హోపింగ్ టు ఫినిష్ బై జూలై కల్లా అవుతుంది. మద్యపాన నిషేధం అమలు చేద్దాం, రేట్లు పెంచితే జనాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంటండి? ప్రభుత్వ షాపులు ఉండవు, ప్రభుత్వ డిపోలు ఉండవు, వైకాపా నాయకులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. కానీ గత ప్రభుత్వం అన్నీ జరిగినాయి కదా, అన్నీ బయటకు వస్తాయండి. త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు, ప్రజలే ఆశ్చర్యపోతారు. కార్యకర్తలపై దాడి పోతేనే మా కార్యకర్తలు ఎవరేం చేయలేదు, అధికారులు వస్తుందో ప్రతికారం తీసుకుంటూ ఉంటారు. పెద్దరెడ్డి కూడా చెప్తారు సార్, మన మిత్రులు కూడా వస్తే కదా ఎందుకు కంగారు పడుతున్నావు స్వామి? సార్ నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో. Z+ సెక్యూరిటీ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ముందల 2 ఎస్కాట్లు, వెనకాల 2 ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా, రోప్ పార్టీలు ఇస్తున్నాం కదా ఆయనకి. గతంలో ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించాడు, గేటుకి తాడు కట్టేశాడు. పుంగునూరుకి వెళ్తే రాళ్ళు దాడి చేశారు. అన్నీ మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళు దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది, వెరీ వెరీ. అంటే భయపడుతున్నారు స్వామి. లిక్కర్ అన్ని మీకు బయటకు వస్తాయి. ఎందుకు వరి అవుతున్నారు? అన్ని బయటకు వస్తాయి. 193 మందితో సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పండి. 193 మంది ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ ఆయనకి మాజీ ముఖ్యమంత్రి. No, we are following the protocols given in the blue book. Let us follow it, boss. స్పెషల్ డిస్పెన్సేషన్ ఎట్లా ఇస్తాం ఆయనకి? We are following. సార్ ఒక మాట చెప్తానండి, మీరు ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం. ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు, చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడియో టచ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు, తగ్గిస్తాం కదా, తీసేశారు. ఏకపక్షంగా ఒకరోజు ముందలు చెప్పకుండా తీసేశారు. ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి? ఎగ్జాక్ట్లీ అది చేయాలి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్, వీ అండర్స్టాండ్ దట్, వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. వాళ్ళలాగా మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. సాక్షి లేదా? ఎస్ మ్యామ్. లేదు, సాక్షి రాలా.
సార్ ఇందాక మీరు అన్నారు ఢిల్లీ కాదు నేను ఒక గల్లీ లీడర్ని అని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఢిల్లీలో ఎలక్షన్స్ లో చాలా కీలకం. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకునేటటువంటి పర్సన్స్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ అక్కడ ఉండేటటువంటి ఏపీ ప్రభుత్వం మాకొంత మా గోడు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాగుంటుంది, ఒక హెల్ప్ డెస్క్ లాంటిది పెడితే బాగుంటుందని చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు ఇచ్చారు సార్. అది మీ ముందు పెడుతున్నాను. అలాంటిది ఆల్రెడీ వీఆర్ ఇన్ టచ్ విత్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడనే ఉంటున్నారు కదమ్మా, వర్మ గారు ఇక్కడనే ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, సింగిల్ డెస్క్ కింద ఉంటారు. ఏపీ భవన్ ఇక్కడ ఉంది. పార్టీ పరంగా కూడా ఇక్కడ మేము పార్టీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళ నంబర్ 1లో ఉండాలనేది మన పార్టీ లక్ష్యం. వాళ్ళ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ బిల్డ్, ఇక్కడ సభ్యత్వం కూడా చేసాం, వీల్ బిల్డ్. కాదు సార్, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కదా, ఢిల్లీలో ఎందుకంటే మీ పార్టీని డెవలప్ చేయలేదు? సార్ నాకు ఇనఫ్ ఆఫ్ వర్క్ ఉంది సార్. ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన వర్క్ ఉంది. అండమాన్లో మాకు కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం పూర్తి చేయండి. తెలంగాణలో కూడా మాకు ఉంది పార్టీ. ముందర ఇక్కడ బలోపేతం చేయండి. ఓకే. ఐటీ అంటే ఎవరైనా చంద్రబాబు ఏ అంటే బాగుంది మిమ్మల్ని చూడొచ్చా? ఓకే, 5 సంవత్సరాల తర్వాత మాడదాం, 5 years తర్వాత మాడదాం క్లారిటీ. తీసుకొస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఏ గవర్నమెంట్ స్కూల్లో మార్పులు కానీ 100% ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వచ్చిన తర్వాత ఏఐ ట్యూటర్ ఇద్దామని. ఏఐ ట్యూటర్ ఇచ్చి ఏ కాన్సెప్ట్స్లో అయితే పిల్లలు వీక్గా ఉన్నారో అది గుర్తించి వాళ్ళకి ట్యూటరింగ్ చేద్దాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. యూ విల్ సీ దట్. ఐటీ అంటే హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్కి పరిమితమైంది. అలాగే ఇప్పుడు ఏపీలో విశాఖ కానీ విశాఖపట్నం వేరే ప్రాంతాలు అవునా విశాఖపట్నం వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఏ జిల్లాకి ఏమేమి వస్తుందో మేము చాలా స్పష్టంగా చెప్పాము. దాంట్లో భాగంగా ఐటీ కమ్స్ టు విశాఖపట్నం అని చాలా స్పష్టంగా గతంలో చెప్పాం. దాన్ని మేము అమలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్ కదండి, కరెక్ట్. దాని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంతా మనకి అనంతపూర్, కర్నూలు. దాని తర్వాత డ్రోన్ సిటీ వచ్చింది కర్నూలుకి. దాని తర్వాత ఇప్పుడు సిబిజీ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాకు వస్తుంది. త్వరలో కూడా అది కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక ఫోకస్ పెట్టాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. గూగుల్ వాళ్ళతో కూడా మీరు ఈరోజు మీట్ అయ్యారు సార్. గూగుల్ క్లౌడ్ డిజిటల్ సిటీ డేటా ఫైనల్ అయిపోయిందా? We will announce at the appropriate time. మీ దాంట్లో ప్రెస్ రిలీజ్ What cities have you I had a meeting.